మా విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం హరిహర క్షేత్రం అనవరపాడు. ఈ గ్రామంలో 1968 సంవత్సరంలో అలివేలుమంగ సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 2021 నవంబర్ 29వ తారీఖున పరివార దేవతాపూర్వకంగా శివ పంచాయతీ మా విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారి ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకుని ఉన్నాం. ఈ ఆలయ సమూహంలో 2022 సంవత్సరం పాల్గొన బహుళ ఏకాదశి నాడు ఆలయంలో శంబరనగర్ అనే గ్రామంలో ఆశ్రమంలో కొంతమంది సిద్ధపురుషుల చేత ఎంతో శక్తిని ధారపోసినటువంటి ఒక స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ స్ఫటికలింగం ఎప్పుడూ కూడా నీళ్ళలోనే జలాధివాసంలోనే స్వామివారు ఉంటారు. కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, ఉగాదికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశి నాడు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునేలాగా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి స్వామివారి స్పర్శ దర్శనం చేసుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది హరిహర క్షేత్రంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారు, విశ్వేశ్వర స్వామివారు స్ఫటికలింగ దర్శనంగా అంబికా సమేత స్ఫటికలింగ మహామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొంది ధరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ట్రైపాడ్ గట్టి కొట్టుకోండి, నీళ్ళు ఎడిపోయిందని కదా. నీళ్ళు ఎక్కడ వరకు పెట్టారు సార్? కాదండి, ఇప్పుడు స్ఫటికండి స్ఫటిక రంగులో తెల్లగా ఉంటుందండి. ఏ రంగులో ఉంది మీరు చెప్పండి. నాకు మామూలు లింగంలో కదా. అవునండి. అది ఎత్తుడికి అవసరం. పైన ఎప్పటికి అవసరం ఉందా? మరి వాటర్ కల్తీ వాటర్ చూసారా? లేకపోతే ఏ చిన్న వచ్చే మా విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ఇటు పక్కగా శ్రీ సూర్య భగవాన స్వామి వారి కొలు
చూసి